పరిధిలో ఆమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆనంద్ నగర్ ఆమీన్పూర్ రోడ్డుపై ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతుడిని మొహమ్మద్ రియాజ్ గా పోలీసులు గుర్తించారు. ఆయన ఆనంద్ నగర్ లో నివాసం ఉంటూ స్థానికంగా ఓ ఫ్రూట్ షాప్ లో పనిచేస్తున్న సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న ఆమీన్పూర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రియాజ్ మృతి హత్య లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏం పని చేస్తాడు? అయినా ఈ ఫ్రూట్ బండిలో పని చేస్తాడు. చెల్లె పేరు ఏం పేరు? అమీదా. ఇదిగానే సింగిల్ బెడ్రూమ్ మస్జిద్ కాడ. మస్జిద్ ఉంటాడా? ఈయనే వీళ్ళమ్మనా? ఏం పని చేస్తాడు? ఏం పని చేస్తాడు? ఫ్రూట్ బండిలో పని చేస్తాడు. ఎక్కడ ఫ్రూట్ బండ్లు? అరే వీళ్ళకు తమ్ముడు కూడుకున్నాడు. తమ్ముడు లేడు. ఈరోజు ఉదయం మార్నింగ్ 9 o'clock ఒక గుర్తిలేని వ్యక్తి ఇక్కడ ప్రణీత్ ప్రణారమన్ దాని ముందు కాల్వట్టు పై నుంచి కింద పడి చనిపోయాడని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా నేను వచ్చి చూడగా అతను బోర్లు పడి చనిపోయినాడు. సో బాడీని పైకి తీసి ఇక్కడ చుట్టుపక్కల వారికి ఎంక్వైరీ చేస్తే అతను వాళ్ళ చెల్లెలు వచ్చి గుర్తుపట్టినది. అతని పేరు ఎండి రియాజ్ అని తెలిసినది. అతని సొంత ప్రాపరు పత్యనగర్ అని తెలిసినది. గత కొంతకాలం నుండి ఇక్కడ ఇది ఆనందనగర్ కాలనీ అమీన్పూర్లో ఉంటూ ఈ నవ్య చౌరస్తా దగ్గర గల ఫ్రూట్ షాప్లో పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నాడు. అతను ఇక్కడ ఈ కాల్వట్ పైన కూర్చొని ప్రమాదవశాత్తు కింద పడడం వల్ల అతనికి ఈ కింద రాయి ఉండడం వల్ల రాయి పైన ముఖం పడడం వల్ల అతను అక్కడికక్కడ చనిపోయినట్లు అనిపిస్తున్నది.